న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోహ్రాన్ మబ్దానీ పౌరసత్వం రద్దు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయా? రిపబ్లికన్ పార్టీ సభ్యులు మబ్దానీ న్యూయార్క్ మేయర్ పదవి చేపట్టకుండా అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మబ్దానీ మేయర్ పదవి చేపట్టడానికి ముందే అతని పౌరసత్వం రద్దు చేసి ఉగాండాకు పంపించాలనే కుట్ర జరుగుతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. మరి మేయర్ పదవి నుంచి మబ్దానీని తొలగించడం అంత తేలికేనా? న్యాయ నిపుణులు ఏమంటున్నారు? ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్తో పాటు పలు రాష్ట్రాలకు జరిగిన గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన కేవలం 10 నెలల్లోనే రిపబ్లికన్ పార్టీ ప్రజాదరణ కోల్పోతోంది. దీనికి వారు ఎవరిని నిందించాల్సిన పనిలేదు, అంతా స్వయంకృతాపరాధమే. ఇక తాజాగా న్యూయార్క్ మేయర్గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మబ్దానీని మేయర్ పదవి చేపట్టక ముందే అతని పౌరసత్వం రద్దు చేసి వెంటనే అమెరికా నుంచి ఉగాండాకు పంపించాలనే కుట్ర మాత్రం జరుగుతోంది. ఇక న్యూయార్క్ నగర మేయర్గా వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన మబ్దానీ బాధ్యతలు స్వీకారం చేయబోతున్నారు. దీంతో న్యూయార్క్ చరిత్రలో మొట్టమొదటి ముస్లిం దక్షిణ ఆసియాకు చెందిన వ్యక్తి మేయర్ పదవిని అలంకరించబోతున్నారు. వాషింగ్టన్ డీసీలో కూర్చున్న రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు మబ్దానీ మేయర్ పదవి చేపట్టడానికి ముందే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని ట్రంప్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా మబ్దానీ మేయర్గా గెలిస్తే నిధులు ఇవ్వనని తెగేసి చెప్పారు. మబ్దానీ పౌరసత్వంపై లేనిపోని తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఉగాండాలో జన్మించిన మబ్దానీ కమ్యూనిస్టు అని ముద్ర వేశారు. పలువురు రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు కూడా మబ్దానీ పౌరసత్వంపై విచారణ జరపాలని, ఆయన పౌరసత్వం తొలగించి ఉగాండాకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి సాక్ష్యాలు చూపకుండా అతడు కమ్యూనిస్టు టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడని నిందిస్తున్నారు. మబ్దానీ పౌరసత్వం డాక్యుమెంట్లలో తప్పుడు సమాచారం ఇస్తే అతడికి పౌరసత్వం లభించదు. అలాగే న్యూయార్క్ సిటీ నగర మేయర్ పోస్టుకు పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక నగరానికి ఒక కమ్యూనిస్టు, ఒక టెర్రరిస్టు సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి న్యూయార్క్ నగరానికి మేయర్గా ఎలా కొనసాగుతాడని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి ఆండీ ఓగ్లేస్ అక్టోబర్ 29న మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ మబ్దానీ బ్యాక్గ్రౌండ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమెరికన్ పౌరసత్వ వ్యవస్థ ప్రకారం కమ్యూనిజం లేదా ఉగ్రవాద కార్యకలాపాలతో ఏవైనా సంబంధాలుంటే పౌరసత్వం తీసుకునే ముందు ప్రమాణ స్వీకారం సమయంలో బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అతడు వాస్తవాలు దాచిపెట్టాడని తనకు అనుమానం ఉందని, ఒకవేళ అతనికి కమ్యూనిస్టులతో గానీ టెర్రరిస్టు కార్యకలాపాలతో గానీ సంబంధాలుంటే మాత్రం ఉగాండాకు వెళ్లే మొదటి విమానంలో పంపించాల్సిందేనని ఫ్లోరిడాకు చెందిన రాండీ ఫైన్ అక్టోబర్ 27న న్యూస్ మ్యాక్స్ తో మాట్లాడుతూ చెప్పారు. ఇలాంటి వారు గేటు బయట ఉండాలి, అలాంటి వారు గేటులోకి వచ్చారు. ఒక మబ్దానీ విషయానికొస్తే కేవలం 8 సంవత్సరాల క్రితం ఇతడు వచ్చాడు. అతి తక్కువ సమయంలో అతనికి పౌరసత్వం లభించింది. తన అంచనా ప్రకారం సిటిజన్షిప్ ను దొడ్డిదారిన దక్కించుకున్నాడన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే పొలిటిక్ ఫ్యాక్ట్ అంచనా ప్రకారం మబ్దానీ తన పౌరసత్వ దరఖాస్తులో ఎక్కడా అబద్ధం చెప్పినట్టు నమ్మదగిన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. మబ్దానీ విషయానికొస్తే పుట్టింది మాత్రం ఉగాండాలో. 1998లో మబ్దానీ 7 సంవత్సరాల వయసులో అమెరికాకు వచ్చాడు. 2018లో అతడికి పౌరసత్వం లభించింది. అయితే చట్ట ప్రకారం 5 సంవత్సరాల పాటు అమెరికాలో ఉంటే ఆయన చట్ట ప్రకారం పౌరసత్వం లభిస్తుంది. లేదా ఒకవేళ అమెరికా పౌరసత్వం కలిగిన యువతిని పెళ్లి చేసుకుంటే 3 సంవత్సరాల్లోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి పౌరసత్వం తొలగించాలంటే అదే జ్యుడిషియల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే సాధ్యం. గతంలో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు
అమెరికాకు పారిపోయారు. వారిలో కొందరు టెర్రరిజానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు లేదా టెర్రరిజంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న వారి పౌరసత్వం రద్దు చేసిన ఉదంతాలున్నాయి. కానీ అవి చాలా చాలా తక్కువే. అయితే ఇమిగ్రేషన్ చట్టం నిపుణుల అంచనా ప్రకారం ఓగ్లెస్ కానీ ఫైన్ కానీ మామ్దాని పౌరసత్వం దరఖాస్తుపై ఆరోపణలు చేస్తున్నా దానికి తగిన సాక్ష్యాలు చూపించాలి గదా అని ప్రశ్నిస్తున్నారు. ఇమిగ్రేషన్ లాయర్ జెర్మీ మెక్ కిన్నీ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్లు లేవనెత్తుతున్న అంశాన్ని నమ్మడం లేదు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపించడం తగదని హితవు పలికారు. అమెరికా చరిత్రలో ఒక్కసారి పౌరసత్వం లభించిన తర్వాత రద్దు చేసిన దాఖలాలు లేవు. ఈ ఏడాది జూన్లో ఓగ్లెస్ బోండీకి లేఖ రాస్తూ జస్టిస్ డిపార్ట్మెంట్ వెంటనే మామ్దాని పౌరసత్వం రద్దు ప్రక్రియను ప్రారంభించాలని కోరాడు. ఇతడు అక్రమ మార్గంలో పౌరసత్వం దక్కించుకున్నాడని లేఖలో పేర్కొన్నారు. ఇక ఓగ్లెస్ ఆరోపణల విషయానికొస్తే మామ్దాని 2017లో హోలీ ల్యాండ్ ఆఫ్ 5 అనే పాటలో హోలీ ల్యాండ్ ఫౌండేషన్ కు చెందిన 5 వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు. కాగా హోలీ ల్యాండ్ 5 అనేది ముస్లిం చారిటీ సంస్థ. ఈ సంస్థ పాలస్తీనా గ్రూపు హమాస్ తో సంబంధాలున్నాయని 2008లో ఈ చారిటీ సభ్యులను దోషులుగా నిర్ధారించారు. అయితే కొంతమంది లాయర్లు మాత్రం ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చారిటీ సభ్యులను దోషిగా నిర్ధారించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఓగ్లెస్ తో పాటు ఫైన్ ఇద్దరు మామ్దాని తమ పౌరసత్వ దరఖాస్తులో తమకు డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా లేదా డిఎస్ఏలో సభ్యత్వం ఉందని చెప్పారు. ఆ సంస్థ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ మామ్దానికి ఆ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ తో సంబంధం ఉంది కాబట్టి ఆయన పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పౌరసత్వ ప్రమాణ పత్రంలో దరఖాస్తుదారుడు ఏదైనా కమ్యూనిస్టు లేదా టెర్రరిస్టు ఆర్గనైజేషన్లో సభ్యులుగా ఉన్నారా లేదా టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొన్నారా అని ప్రశ్నిస్తుంది. కానీ డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా కమ్యూనిస్టు పార్టీ కాదు. కానీ కమ్యూనిజానికి ప్రత్యామ్నాయంగా డెమోక్రటిక్ సోషలిజం ఉద్భవించిందని ఎమోరీ యూనివర్సిటీ నిపుణుడు క్లే హార్ చెబుతున్నారు. ఇక ఇమిగ్రేషన్ లాయర్ మెక్ కిన్నీ మాత్రం డిఎస్ఏ సభ్యత్వం మామ్దాని పౌరసత్వానికి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా ఉన్న పార్టీకి మద్దతు తెలపడం తప్పు కాదు. అలాగే హోలీ ల్యాండ్ 5కు గీత రాసినందుకు పౌరసత్వం రద్దు చేయడం కుదరదు. ఆయన ఆ సంస్థకు భౌతికంగా మద్దతు తెలిపితే ఇబ్బందేనని మెక్ కిన్నీ అన్నారు. అయితే తాజాగా రాజుకున్న వివాదంపై మామ్దాని స్పందించడానికి నిరాకరించారు. ఇక మామ్దాని గత నెలలో MSNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం గురించి ప్రస్తావించారు. తన అంచనా ప్రకారం ఇస్లామియోఫోబియా దేశ రాజకీయాలకు సంబంధించిన అంశం కేవలం న్యూయార్క్కు మాత్రమే పరిమితం కాదని అన్నారు. వాస్తవానికి ఇస్లామియోఫోబియా రాత్రికి రాత్రి పుట్టుకు వచ్చిన సమస్య కాదు, ఎప్పటినుంచో ఉంది. దాన్ని ఎన్నికల సమయంలో ఒక సమస్యగా చూపించాలనుకుంటున్నారు. న్యూయార్క్ నగరవాసులు ముస్లింలను గుర్తించడానికి ఇష్టం లేదని ప్రచారం చేస్తున్నారని మామ్దాని అన్నారు. ఇక మామ్దాని న్యూయార్క్ మేయర్ పదవి చేపట్టకుండా న్యూయార్క్ యంగ్ రిపబ్లికన్ క్లబ్ కూడా ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. 14వ రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటున్నట్టు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం తిరుగుబాటుదారులకు లేదా దేశానికి సంబంధించిన శత్రువులకు ఎయిడ్ ఇవ్వడం లేదా అమెరికాకు శత్రువులైన హమాస్ గ్రూపునకు మద్దతు తెలపడం లాంటి వాటిని చూపించి కూడా పౌరసత్వం తొలగించడానికి అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తానికి మామ్దాని మేయర్ గా ప్రమాణ స్వీకారం అడ్డుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ వినియోగించుకుంటోంది. అయితే మామ్దాని పౌరసత్వం తొలగించడం అంత తేలిక కాదు. ఒకవేళ పౌరసత్వం తొలగిస్తే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు న్యాయ నిపుణులు. మరి మామ్దాని మేయర్ గా పదవీ స్వీకారం చేయకుండా ట్రంప్ ఎలా అడ్డుకుంటాడో వేచి చూడాల్సిందే. ఈ సస్పెన్స్ వీడాలంటే జనవరి 1, 2026 వరకు వేచి చూడాల్సిందే.